వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి దిర్సంపల్లి వాగు పొంగి పొరలడంతో చుట్టుపక్కల గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే దిర్సంపల్లి వాగుపైన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని మాతృభూమి అభివృద్ధి సంస్థ లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. రహదారిపైన పొంగి పొర్లుతున్న వాగును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాస్ చైర్మన్ పాత్లావత్ గట్య నాయక్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లు గడుస్తున్న ఈ రహదారిపైన వాగు సమస్య తీరడం లేదని, ప్రతిసారి వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తులు ఉండడం, ప్రజాప్రతినిధులు ఏమీ ఎరగనట్లు ఉండడం శోచనీయమని అన్నారు. ఈ వాగు వచ్చినప్పుడల్లా రహదారిలో ఉన్న దాదాపు 10 గ్రామాల ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ వాగుపైన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు. అనంతరం ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు పాత్లావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ ఈ రహదారిపైన అన్ని మారుమూల గ్రామాల ప్రజలు ఉండడం వలన అటు మహిమ్నర్కు ఇటు పరిగికి ప్రతినిత్యం వివిధ పనుల కోసం ప్రజలు వెళ్తుంటారని, అలాగే విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో చదువుల కోసం వస్తుంటారని, ఇలా వాగు పొంగిన ప్రతిసారి ఇబ్బంది తప్పడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాజన్న, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, జిల్లా కార్యదర్శి రవీందర్ నాయక్, గోట్లచెక్క తాండా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, బ్రాహ్మణపల్లి మాజీ ఉప సర్పంచ్ రహీం, గట్టుపల్లి రవి, సంతోష్, శంకర్, ఆనంద్ నాయక్, అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. దిర్సంపల్లి వాగు దగ్గర వినూతంగా వాగు వస్తుంది కాబట్టి ఈ దిర్సంపల్లి నుండి అవతల మరి ఇక్కడ దర్శించపూర్ నుండి అటు గండీడ్ వరకు పోయే మార్గం ఇది పెద్ద రోడ్డు మార్గం కాబట్టి రోడ్డు మార్గంలో దిర్సంపల్లి వాగు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా పెద్దగా వాగు వస్తుంది కాబట్టి ఇక్కడ బ్రిడ్జి పూర పోయింది కాబట్టి చూసే మొత్తం బ్రిడ్జి పోయింది కాబట్టి ఈ బ్రిడ్జిని ఈ దిర్సంపల్లి వాగు పైన హై లెవెల్ బ్రిడ్జి తక్షణమే ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు గురి కాకుండా ఉంటారు. కాబట్టి ఇక్కడ సుమారు ఈ నర్సింగాపూర్ నుండి గండీడ్ వరకు సుమారు ఒక 50-60 గ్రామాలు ఉంటాయి కాబట్టి ప్రతి గ్రామానికి పోవాలంటే ఇదే మార్గం పెద్దది కాబట్టి ఇటు మైనర్ కూడా ఇటు నుంచి కూడా పోవచ్చు. కాబట్టి ఈ వాగు పైన దిర్సంపల్లి వాగు పైన మళ్ళీ ఇక్కడ గుడ్లాపూర్ నుంచి బ్రాహ్మణపల్లి మధ్యలో ఇంకో వాగు ఉన్నది, ఇక్కడ 2 వాగులు ఉన్నాయి కాబట్టి అటు దాదాపూర్ నుంచి మధ్యలో కొత్తపల్లి మధ్యలో కూడా అక్కడ కూడా వాగు ఉంటుంది కాబట్టి జిల్లాల మధ్యలో ఈ రూట్కు చాలా వాగులు ఉన్నాయి కాబట్టి తక్షణమే గవర్నమెంట్ దీన్ని స్పందించి, జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పందించి తక్షణమే ఈ వాగు పైన హై లెవెల్ బ్రిడ్జిని శాంక్షన్ చేసి ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలని మేము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల తరపు నుండి మేము పూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జిల్లా కలెక్టర్ గారితో వినయించుకుంటున్నాం కాబట్టి తక్షణమే ఈ వాగు పైన దిర్సంపల్లి వాగు పైన హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. నా పేరు పాత్లావత్ గట్య నాయక్, మాతృభూమి సేవా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడ గత వారం రోజుల నుంచి ఈ వాగు ఇక్కడ నుంచి అక్కడ దాటనిస్తలేరు. ఎక్కడ ప్రజలు అక్కడనే ఆగి ఇబ్బందులు పడుతున్నారు. దిర్సంపల్లి వాగు దోమ మండలం ఈ వాగుని గత ప్రభుత్వం కూడా ఇప్పుడు పట్టించుకోవడం జరగలేదు. ఎన్నోసార్లు చెప్పినాము, ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది, పట్టించుకున్న లేరు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే స్పందించి ఈ హై లెవెల్లో బ్రిడ్జి కట్టాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు వారం రోజుల నుంచి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, రైతులకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి, స్కూల్ పిల్లలకు కూడా రానియకుండా దాటనీయకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ చెరువు వాగు తొందరనే హై లెవెల్లో బ్రిడ్జి కట్టియాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చాలా అంటే ఒక చిన్న ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా ఆ వాగు దాటి ఈ పరిగి కాన్సేసి కానీ ఇక్కడ ఏదో ఊళ్ళో పోయి కూడా పోనీయకుండా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం పేరు చెప్పడము మనము కొంచెం చెప్పకుండా మనం ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి హై లెవెల్లో బ్రిడ్జి వేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని కూడా ఈ త్వరలోనే పట్టించుకోవాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న రైతుల వరి చేనులు కూడా మొత్తానికి కొట్టుకొని వెళ్ళిపోయింది అన్నట్ల రాత్రి నుంచి న్యూస్ ఉంది. ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నాము, అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జాగాలో కూడా వచ్చి చూస్తున్నాం, ఇది కరెక్టేనా కాదా అన్నట్ల వచ్చి చూస్తే ఇదే ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం కూడా
వెంటనే దీన్ని స్పందించి హై లెవెల్ బ్రిడ్జి కట్టియాలని కోరుకుంటూ మళ్ళీ అక్కడ లింగంపల్లి మన ఇది పాలేపల్లి రోడ్డు దోమ మండలం నుంచి ఆ వాగుడంగా తెల్లవారులు ఇక్కడ నుంచి ఎక్కడ దాటనిస్తలేదు. ఇక్కడ కనీసం ఒక 100 ఊర్లు ఉన్నాయి. ఆ 100 ఊర్లతోని చాలా ఇబ్బందులు అవుతున్నది. ఎక్కడ పోనీకి వస్తలేదు. ఈడ నుంచి గర్సిగాపురం, పరిగి, బాన్పల్లి, దిర్సంపల్లి, దాదాపూర్, గుమిడాల్, గండి, రంగారెడ్డి వరకు మొత్తం ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వంని మేము కోరుకుంటున్నది ఒకటే, హై లెవెల్ బ్రిడ్జ్ కట్టించి దీన్ని వెంటనే స్పందించి ప్రజలని కొంచెం మేలుగా చేయాలని కోరుకుంటున్నాము. జై భీమ్, జై సేవాలాల్, జై భారత్. ధన్యవాదాలు.